ఈరోజు వాక్య ధ్యానాంశం. ప్రభువా, ప్రతి పాపము నుండి విడిపించు. మన జీవితంలో ఏ పాపానైతే ఉండనిస్తామో, పోనీలే అని అనుకుంటామో, అదే పాపము చివరకు శాపంగా మారుతుంది. నీ జీవితాన్ని చీకటమయముగా మారుస్తుంది. అదే జరిగింది అగస్టిన్ జీవితంలో. అగస్టిన్ చేసిన 3వ ప్రార్థన ఆ బానిస పిల్ల అగస్టిన్ మీద పెత్తనం చేయటం మొదలుపెట్టింది. అది తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా, బానిసకే బానిసగా మారిపోయాను. ఎంత దౌర్భాగ్య జీవితం నాకు వద్దు. ఈ పాప బంధకాలు నాకు వద్దు. ఇప్పుడే ప్రతి పాపము నుండి నన్ను విడిపించి ఒక నూతన వ్యక్తిగా మార్చమని కన్నీటితో ప్రార్థన చేయగా, ఆ రోజు దేవుడు కనిపించి అగస్టిన్ కలిగి ఉన్న ప్రతి పాపము నుంచి విడిపించి నూతన వ్యక్తిగా మార్చాడు. యేసుక్రీస్తు తర్వాత ఈ ప్రపంచ చరిత్రలో పరిశుద్ధతను ప్రేమించిన, పరిశుద్ధముగా జీవించాలని చెప్పి జీవించిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఎవరో కాదు, ఈ అగస్టిన్ మాత్రమే. ఆ తర్వాత అతనిని సెయింట్ అగస్టిన్ అని పిలిచారు. అంతగా పాపము నుంచి వేరు చేయబడి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా జీవించడానికి పరితపించాడు. ఇదే అగస్టిన్ ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు గతములో ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ అతను చూచి, అగస్టిన్, నేను ఆ స్త్రీని అని గట్టిగా అరిచింది. అగస్టిన్ వెంటనే వెనకకు తిరిగి చూచి, నువ్వే కానీ నేను మాత్రం ఆ అగస్టిన్ కాదు. నేను మార్పు చెందిన, ప్రతి పాపము నుండి విడిపించబడిన ఒక నూతన వ్యక్తిని అని బదులిచ్చాడు. సహోదరుడా, సహోదరి, అగస్టిన్ని విడిపించి పరిశుద్ధపరిచిన అదే దేవుడు ఈరోజు నీవు కలిగి ఉన్న ప్రతి పాపము నుంచి విడిపించాలని, ప్రతి పాపపు కట్లను తెంచాలని, విడుదలను ప్రసాదించాలని, నిన్ను పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. అయితే ఈరోజే నీ జీవితాన్ని ఆ యేసయ్యకు అప్పగించి ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావా? అయితే ఇప్పుడే ప్రార్థించు. 2 కొరింథీ పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయునని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.